అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నేను మీకు పన్నీర్ కర్రీ చూపించబోతున్నానండి ఎలా చేయాలో. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంకొంచెం కావాల్సి వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగనియాలండి. పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనియాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం వేసుకున్నామండి. ఉల్లిపాయలు మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టొమాటో వేసుకోవాలండి. ఉల్లిపాయల కోసం మగ్గనిద్దామండి. ఉల్లిపాయ వేగింది కదండి. ఇప్పుడు టొమాటో వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ అయితే వేగిందండి. ఎప్పుడైనా కానీ మనం సిమ్లో పెట్టుకోవాలండి. ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టుకుంటే. ఇప్పుడైతే టొమాటో వేసేస్తున్నానండి. టొమాటో వేసిన తర్వాత కొంచెం ఇది మగ్గడానికి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. ఒకసేపు మగ్గనిద్దాము. టమాటో ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకొని ఇది మిక్సీలో వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కొంచెం చల్లగాక మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. చేసుకొని ఇది మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. అంటుకపోకుండా ఒక స్పూన్ కొంచెం ఒక స్పూన్ కూడా అవసరం లేదు. కొంచెం కింద అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా వేసేసుకోవాలండి. వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఈ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసేసుకొని ఇది ఇందులో పోసేసుకోవాలండి. పోసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనియాలండి. 2-3 మినిట్స్ మగ్గాలి. చూడండి, ఇదైతే ఉడుకుతుందండి. మీరైతే చూడొచ్చు. ఇందులో కారం వేసుకోవాలండి. కారం నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి కారం. ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాం కదండి ఉప్పు. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూన్. ఇది కలుపుకోవాలండి బాగా. ఇందులో ఇంకా ధనియాలు, జీలకర్ర, ఒక 2 లవంగాలు,
2 దాల్చిన చెక్క, ఒక ఇలాచి ఇవన్నీ కలిపి పౌడర్ చేసి ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇది ఒక 2-3 మినిట్స్ మగ్గాలి. చూడండి ఇదైతే ఉడుకుతుందండి, బాగా ఉడికిపోయింది ఆల్రెడీ. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. పచ్చి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. కొందరు కొంచెం ఫ్రై చేసి వేస్తారు, అలా వేస్తే ఏం బాగోదండి. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి ఇది. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. దీన్ని సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దాము. చూడండి ఇదైతే ఉడుకుతుందండి. ఒక 5 మినిట్స్, ఇంకొక 5 మినిట్స్ ఉడికితే ఈ పన్నీర్ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పీల్చుకుంటుందండి. ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇది ఉడికిపోయిందండి. చూడండి బాగా ఉడికిందండి. ఇప్పుడైతే మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము. అంతే అంతే అండి, ఎంతో సింపుల్ అయిన పన్నీర్ కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నానండి. ఇంకా మీరు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. చూడండి డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.